హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి. మీరు చూస్తున్నారు బెజవాడ ఎక్స్ప్లోరింగ్. ఈ రోజు అయితే మనం వచ్చేసాం 1 టౌన్ లో ఉన్న శంకర్ కిచడీ పాయింట్. సో ఇక్కడైతే మనకి సండే నుండి ఫ్రైడే దాకా ఒక టైమింగ్. సో ఫ్రైడే సాటర్డే నైట్ వచ్చి ఒక టైమింగ్, అంటే సండే నైట్ వచ్చి హాలిడే అంట. సో ఈ రోజు అయితే మనం ఇక్కడ కిచడీని మనం టేస్ట్ చేసేసి ఎలా ఉందని, ప్లస్ అదే కాక ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా సో ఎలా ఉందని వాళ్ళ మాటలు కూడా తెలుసుకుందాము. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఒక్కసారి అటు చూడండి. సో చూస్తారు కదా, ఈ టైంలో కూడా ఎంత బిజీగా ఉంటుందో. ఆల్మోస్ట్ ఇప్పుడు దాదాపు 12:30 అయిపోయింది. సో ఆల్రెడీ ఈ రోజు నైట్ వచ్చేసి 9:30కి స్టార్ట్ చేసేస్తారంట కిచిడి. సో ఒకసారి లోపలికి వెళ్ళి మనం కూడా ఒక ప్లేట్ తీసుకొని తినేసేసి, అంటే మంది అయిపోయిన దాని తర్వాత కస్టమర్ తో కూడా కనుక్కొని ఎలా ఉంది అనేది మా అనుభూతి ప్లస్ వాళ్ళ అనుభూతి సో అందరికి మీకు చెప్తాం. సో ప్లీజ్ కమాన్. టైం అయితే చూసారు కదా 1 గంట అయిపోతుంది. 1 గంట అయినా కూడా ఇక్కడ చూసారు కదా రష్ ఎలా ఉందో. సో మనకి ప్లేట్ అయితే చూసారు కదా ఎంత బాగుందో, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. సో నాకైతే చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇక టేస్ట్ చేసి ఎలా ఉంది అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వచ్చేసాము. సో అక్కడ కొంచెం ఏం లేదు, కొంచెం మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఏంటంటే నేను ప్లేట్ తీసుకొని పక్కకు వచ్చి చేశాను. అండ్ మనకి చాలా వస్తున్నారు. సో చూసారా, సో లివర్ వచ్చింది అండ్ కర్రీ అండ్ సమ్ వాళ్ళు వేస్తారు. ఇది ఒక చార్వా. సో ఇవి అయితే ఇప్పుడు ఎలా ఉంది, ఒక్కొక్కటి ఎలా ఉందని చూసి నేను చెప్తాను. ఇందాక రైస్ అయితే ఎక్సలెంట్ గా ఉంది ఫ్రెండ్స్. నిజంగా అసలు ఈ టైంకి ఇంత బాగా ఇంత మంచి భోజనం జరుగుతుంది, ఇంత క్వాలిటీగా జరుగుతుందంటే అసలు మామూలు మాటలు కాదు. అండ్ చారు అయితే తినేసాం కదా. సో అండ్ ఇప్పుడైతే పీస్ టేస్ట్ చేద్దాము. ఒక పీసు రైస్ అయితే చాలా బాగుంది. అసలు క్వాలిటీ కానీ అండ్ దాని టేస్ట్ కానీ సూపర్ ఉంది. ఇప్పుడైతే పీస్ టేస్ట్ చేద్దాం, పీస్ ఎలా ఉంది ఏంటనేది. పీస్ అయితే తింటుంటే తెలుస్తుంది పీస్ ఎంత బాగా కర్రీ కుదిరింది, ఎంత బాగుందని. అసలు వీళ్ళైతే కర్రీ కుక్ చేయడంలో అయినా, సో రైస్ వండడంలో అయినా ఫ్రెండ్స్ ఒక్క ముక్కలో నేను ఎంత టేస్ట్ అనేది ఎంత బాగుంది అని చెప్పాలంటే, సో ఇప్పటికి 2 డేషాలు అయిపోయి ఇప్పుడైతే 3 డేషాలు చేయడానికి ఒకసారి చూడండి, 3 డేషాలు చేయడానికి కూడా రెడీ చేస్తున్నారు. సో అంత బాగుంది. ఇక్కడ ఈ యొక్క కిచిడీ కానీ 4వ అదిగో 4వదంట కుక్ చేసి అన్నయ్య చెప్తున్నాడు. సో సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మన ఈ యొక్క దీనికి ఎంత డిమాండ్ ఉంది, టేస్ట్ ఎంత బాగుంది, వాట్ ఈస్ వాట్ అనేది. సో నేను ఇదైతే ముందుగా తినేసింది అందరితో, మొత్తం అయిపోయింది అందరితో. సో నా ఎక్స్పీరియన్స్ దీని యొక్క ఎలా ఉందని మళ్ళీ తర్వాత మీతో షేర్ చేస్తాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడ కొంతమంది తింటున్నారు. సో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి అసలు కిచిడీ టేస్ట్ ఎలా ఉంది ఏంటనేది మనం వాళ్ళ మాటలో తెలుసుకుందాం. ఎప్పుడు మన మాటలోనే కాదు ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కస్టమర్ ఇంటరాక్ట్ అవుతాము. సో తింటున్నారు. సో అన్నను కూడా అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది అనేది. అన్న హాయ్, మేము బెజవాడ ఎక్స్ప్లోరింగ్ అనే యూట్యూబ్ ఛానల్ వస్తున్నాము. సో మీరు ఎలా ఉందండి కొంచెం వాళ్ళతో కొంచెం మా యూట్యూబ్ సబ్స్క్రైబ్ అండి. కర్రీ గుండెల సైడ్ కర్రీ చాలా ఎక్సలెంట్ గా ఉంది, సూపర్.
ముక్కలు అండ్ రైస్ కూడా రైస్ ఎట్లా రైస్ ఈజ్ ఎక్సలెంట్. ఓకే ఓకే ఓకే. అండ్ ముక్కలు కూడా ఎట్లా ఉన్నాయన్న? ముక్కల్లో ఫ్లేవర్లు కానీ కన్నర్ కానీ కాజు చాలా ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది. ఓకే. టేస్ట్ మాత్రం ఎలా ఉంది? టేస్ట్ కోసం ఎలా ఉంది? టేస్ట్ కూడా చెప్పాల్సింది ఇది ఈ టైంలో సరే గ్యాస్ కి ఇబ్బంది లేని ఫుడ్. నేను ఇప్పుడు దాదాపు ఒక 5-6 సార్లు దాదాపు ఊడోకి 5-6 సార్లు ట్రై చేశాను ఫుడ్. చాలా బాగుంది. ఫుడ్ పోతే ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. కర్రీ మటుకి ఎక్సలెంట్. అన్న టైం ఎంత? టైమ్ 1 గంట. సో ఇప్పుడైతే మనం ఒకళ్ళు తిని తన అనుభవం చెప్పారు. సో ఇట్లాగే మనం ఇంకొక పర్సన్ కూడా అడిగి తెలుసుకుందాము. అన్న హాయ్ అన్న, మేము మా ఛానల్ బెజవాడ ఎక్స్ప్లోరింగ్. కొంచెం మీకు కిచిడి టేస్ట్ ఎలా ఉంది కొంచెం మీ మాటలో మా వాళ్ళతో మా దర్శకులతో కొంచెం షేర్ చేసుకుంటాను. కిచిడి అయితే సూపర్ ఉంది బ్రో. గుడ్డు షేవిక అయితే ఇంకా సూపర్ ఉంది. మేము డైలీ వస్తా ఉంటాం ఇక్కడికి. డైలీ వస్తారా? లేట్ నైట్ కదా మనంతా డైలీ వస్తా ఉంటాం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు కూడా కొంచెం ట్రై చేయండి. సూపర్ అయితే ఉంది. అయితే మనం షేక్ షేడ్ అయిపోయింది, చాలా బాగుంది. ఇప్పుడు ఒక నిమిషం అందరితో మాట్లాడదాము. కొంచెం మన టైమింగ్స్ కొంచెం అన్ని చెప్తారన్న. సో మన దగ్గర ఏమి ఉంటాయని చెప్పారు ఒకసారి చెప్పండి. స్మాల్ ఎగ్స్, చికెన్ మటన్ పాయ, స్మాల్ ఎగ్స్. అన్న మన షాప్ గురించి ఏం చెప్తారు? ఎప్పుడు స్టార్ట్ చేసాం? ఎప్పుడు మా నాన్నగా స్టార్ట్ చేశారు ఇది. 38 సంవత్సరాలు, 38 years అయింది. అన్న టైమింగ్స్ చెప్పండి కొంచెం. మనం డైలీ 12:30కి, డైలీ సండే మాత్రం సాటర్డే నైట్ 10కి రెడీ. నైట్ 12. ఫ్రెండ్స్ అయితే ఇప్పుడైతే మన అన్న మాటలో విన్నాం కదా ఫ్రెండ్స్, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి వీడియో. ఎందుకంటే సో ఇది నైట్ పూట తీయడం వల్ల సో లైటింగ్ సరిగ్గా ఉండదు. సో అది కాక ఇప్పుడు వచ్చేసి మీ టైమింగ్స్ వచ్చేసి మండే నుండి ఫ్రైడే దాకా నైట్ 12 నుండి ఉండిద్ది. సో సాటర్డే నైట్ వచ్చేసేసి నైట్ 10కి స్టార్ట్ అయిపోయింది. సో సండే నైట్ వచ్చేసి హాలిడే. సో అది కాక ఇప్పుడు మనకి వచ్చేసి ఇది విజయవాడలో 1 టౌన్ లో ఉన్న పంజా సెంటర్ లో ఈ యొక్క చేపల మార్కెట్ దగ్గర అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే అసలు ఈ యొక్క ఫుడ్, ఆ యొక్క రైస్ కానీ ఆ యొక్క కర్రీస్ కానీ ఎంత బాగా సేల్ అవుతుందంటే నేను చూడంగానే రాగానే ఒకసారి మార్చారు. సో తినేటప్పుడు 1 టైము, సో మధ్యలో మేము ఉన్నప్పుడు 1 టైము, సో అట్లాగా చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ మార్చారు. సో అంత టేస్టీగా ఉంది ఇక్కడ మనకి ఫుడ్. మీకు వీలైతే మీరు కూడా ఎప్పుడైనా ఇటు సైడ్ వస్తే సో మీరు కూడా కంపల్సరీగా ఒకసారి వచ్చి టేస్ట్ చేసి సో మీ అనుభూతి ఎలా ఉందనేది మా ఛానల్లో మా కామెంట్ బాక్స్ లో మీరు కూడా కొంచెం మీ ఫీలింగ్ షేర్ చేసుకుంటారని మేము కూడా ఎదురు చూస్తున్నాము ఫ్రెండ్స్. మీకోసం మేము ఈ యొక్క హోటల్ యొక్క టైమింగ్స్ ప్లస్ ఈ యొక్క లొకేషన్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాము. సో మా వీడియో మీకు నచ్చినైతే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో కొత్తగా చూసే వాళ్ళైతే కంపల్సరిగా సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోమాకండి. సో మీరు చేసే ప్రతి ఒక్కటి లైక్ గానీ, కామెంట్ గానీ, సో ఆ యొక్క షేర్ గానీ, మా ఛానల్ యొక్క సబ్స్క్రైబర్ గానీ, ఒక్క సబ్స్క్రైబర్ అయినా కూడా మాకు ఇంకా ఇలా చాలా వీడియోస్ చేయాలని ఇంకా మాకు. సో మా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.